హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. అంబటి రాయుడు మనందరికీ తెలిసినటువంటి మన తెలుగు కుర్రాడు, ఎంతో ప్రతిభ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్రికెటర్. ఇండియాకు కూడా ఎన్నో విజయాల్ని అందించాడు తన బ్యాటింగ్ తోటి. పర్టికులర్గా ఐపీఎల్లో అయితే కనుక అటు ముంబై ఇండియన్స్ అలాగనే చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్స్ సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. పర్టికులర్గా సిఎస్కే తోటి అంబటి రాయుడు అనుబంధం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈవెన్ అందుకనే లాస్ట్ ఇయర్ చెన్నై కప్పు గెలిచిన తర్వాత రాయుడుకి వీడ్కోలుగా ధోని ఏకంగా ఐపీఎల్ ట్రోఫీని రాయుడు చేతిలో పెట్టడం రాయుడు ఎంత కీలకమైనటువంటి ఆటగాడో సిఎస్కేకి తెలియజెప్పింది. సో అలాంటి రాయుడు ఆటతో పాటుగా తన యొక్క మాటల వల్ల నడవడికతో కూడా వార్తల్లో ఎక్కుతూనే ఉంటాడు. ఈవెన్ ప్లేయింగ్ డేస్లో మొదట్లో హైదరాబాద్కు ఆడినటువంటి రాయుడు ఆ తర్వాత ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఆంధ్రాకి వెళ్ళిపోవటం, ఆంధ్ర హైదరాబాద్ జట్ల మధ్యన వైజాగ్లో జరిగినటువంటి రంజీ ట్రోఫీ మ్యాచ్లో అర్జున్ యాదవ్, అంబటి రాయుడు మైదానంలోనే దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. అదొక పెద్ద వార్త అయింది అప్పట్లో. ఇవి నా తర్వాత బరోడా వెళ్ళిపోవటం, అక్కడ డొమెస్టిక్ క్రికెట్, తిరిగి మళ్ళా హైదరాబాద్కి రావటం, ఈ రకంగా తన యొక్క మాటల వల్ల దుందుడుకు చేతల వల్ల టీంలో సరిగా పొసగలేక జట్లని మారినటువంటి చరిత్ర కూడా రాయుడికి ఉంది. ఆ తర్వాత ఆటకి వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్గా మారినటువంటి రాయుడు ఆర్సీబీ మీద కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాడు. పర్టికులర్గా ఆర్సీబీ లాస్ట్ లీగ్ మ్యాచ్లో చెన్నైని ఓడించి ప్లే ఆఫ్కి చేరినప్పుడు కూడా ఆర్సీబీ గొప్పతనాన్ని విజయాన్ని తక్కువ చేస్తూ కామెంట్స్ చేయటం పెద్ద వైరల్ అయింది. సరే, అక్కడతో ఆగిపోయాడా అంటే ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని ఎలిమినేటర్లో ఓడించిన తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి కేవలం లీగుల్లో గెలిస్తే కాదు, ఒక మ్యాచ్ గెలిచిన వెంటనే రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటే సరిపోదు అంటూనే ప్రత్యేకంగా విరాట్ కోహ్లీని ప్రస్తావించకపోయినా కూడా అదే అర్థం వచ్చేలాగా కొంతమంది కేవలం వ్యక్తిగత రికార్డుల కోసం తమ యొక్క గణాంకాలని మెరుగుపరుచుకునేందుకు ఆడుతూ ఉంటారు, కానీ జట్టు విజయంలో పాత్ర పోషించడం అనేటువంటి మీనింగ్ వచ్చేలాగా ఒక ట్వీట్ చేయటం కూడా మరింత వైరల్ అయింది. దాంతో కొంతమంది అభిమానులు అయితే రాయుడుని ఉద్దేశిస్తూ, నువ్వు ఆడినవైన మ్యాచ్లు కనుక నువ్వు ఆడింది 60 మ్యాచ్లు అయితే కోహ్లీ శతకాలే 80 ఉన్నాయి, గుర్తు చేసుకో అంటూ ఆ రకమైనటువంటి ట్వీట్స్ కూడా చేయటం జరిగింది. సరే, అఫ్కోర్స్ సోషల్ మీడియా వేదికగా ఏదైనా సరే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని తెలియజేసేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరు ఎలాంటి కామెంట్స్ అయినా చేయొచ్చు. ఓవరాల్గా రాయుడు అయితే మాత్రం అనవసరంగా తేనెతుట్టని కదిపేడా అనిపించింది. ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అవసరం లేదు. సహజంగానే గెలిచినప్పుడు హుందాగా ఎస్ వాళ్ళు బాగా ఆడారు, గెలిచారు, నీకు సిఎస్కే అంటే ఇష్టం ఉండొచ్చు కాక ప్రత్యేకమైన అభిమానం ఉండొచ్చు, కానీ అంత మాత్రాన సిఎస్కేని ఓడించినటువంటి ఆర్సీబీ గెలుపుని తక్కువ చేస్తూ మాట్లాడటం సమంజసం కాదు. అలాగనే ఎలిమినేటర్లో ఖచ్చితంగానే బెంగళూరు కన్నా రాజస్థాన్ మెరుగైనటువంటి ఆట తీరుని ప్రదర్శించింది, గెలిచారు వాళ్ళు. అశ్విన్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయటం, కెమెరూన్ గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ని ఒకే ఓవర్లో అవుట్ చేయటం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఈవెన్ చహల్ దూకుడు మీద ఉన్నటువంటి కోహ్లీ వికెట్ తీయటం, సో అలా కలిసి వచ్చాయి అన్నీ. కాబట్టి ఆ రోజున బెంగళూరు కన్నా రాజస్థాన్ మంచి ఆటని ప్రదర్శించింది, గెలిచింది అని అంటే కనుక బాగుంటుంది. ఆ హుందాతనం ఏ ఆటగాడైనా సరే నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇప్పటికీ సచిన్ కావచ్చు, ద్రావిడ్, ధోని, వివిఎస్ లక్ష్మణ్ ఇలాంటి ఆటగాళ్ళు ఎప్పుడూ కూడా పెదవి దాటదు వాళ్ళ మాట. అందుకనే ఇప్పటికీ వాళ్ళు ఐకానిక్ ప్లేయర్స్గానే గుర్తింపు పొందుతూ ఉన్నారు. సో రాయుడు దాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు రాయుడు యాక్చువల్గా పొలిటికల్ ఎంట్రీ కూడా చాలా సెన్సేషనల్గానే జరిగింది. మొట్టమొదట వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతూ ఇండైరెక్ట్గా తెలుగుదేశాన్ని అభివృద్ధి అంటే కనుక కేవలం ఏదో 4 బిల్డింగులు కట్టేసి 2 సిమెంట్ రోడ్లు వేస్తే దాన్ని అభివృద్ధి అనరు అంటూ సెటైరికల్ స్టేట్మెంట్స్ని ఇచ్చాడు టీడీపీకి విరుద్ధంగా. ఆ తర్వాత వారానికే వైసీపీని వదిలిపెట్టి జనసేన పార్టీలో చేరినప్పుడు వైసీపీ వాళ్ళకి ఎవరు ఏం చెప్పినా వినేటువంటి ఇది కాదు, వాళ్ళ యొక్క మనస్తత్వం వేరు అనేటువంటి రకంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వటం చూసాం. సో ఓకే, యాజ్ ఏ పొలిటీషియన్ తన అభిప్రాయాలను తను చెప్పచ్చు కాక మొత్తానికి ఎక్కడైనా సరే నిలకడతనిమి లేకుండా ఉండేటువంటి వ్యక్తిగా రాయుడు ఇలాంటి బిహేవియర్స్ తోటి ఒక రకమైనటువంటి గుర్తింపును పొందాడు రాయుడు. ఈసారి ఈ రకమైనటువంటి ట్వీట్స్ తోటి మరొకసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇంకా యువకుడు, ఈవెన్ యాజ్ ఏ కామెంటేటర్ మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి వాడు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. ఏమాత్రం కామెంటరీ బాక్స్లో ఉండి నోరు జారినా కూడా
కొంచెం ఇబ్బంది, కెరియర్కే ఇబ్బంది. హర్ష భోగ్లే లాంటి వాళ్ళకి తప్పలేదు అది, సంజయ్ మంజ్రేకర్ లాంటి వాళ్ళకి తప్పలేదు, నేజర్ హుస్సేన్ కావచ్చు, డీన్ జోన్స్ ఇలాంటి స్టార్ కామెంటేటర్స్ కూడా అతిగా వ్యాఖ్యానించడం వల్ల కెరియర్ కొద్దిగా బ్రేక్ పడినటువంటి సందర్భాలు కూడా చూసాం మనం. సో రాయుడు ఈజ్ వెరీ యంగ్. ముందైనా సరే ఆ తప్పుల నుంచి తెలుసుకొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యాఖ్యాతగా ఎదుగుతాడు అని చెప్పేసి అనుకుందాం. ఏదైనా ఇప్పటికి మాత్రం ఫ్యాన్స్ అందరూ రాయుడు ఇంత అవసరమా అంటున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.